अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्ना अलैना लल हुदा व इन्ना लना लल आखिरत वल ऊला व क़ाल तआला लक़द कान लकुम फ़ी रसूलिल्लाहि उस्वतुन हसना व क़ाल तआला वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. జమాత్ ఇస్లామీ హింద్ విజయవాడ నగర శాఖ తరపున ఏర్పాటు చేయబడినటువంటి ఈ పవిత్ర బహిరంగ సభలో వేదికపై ఉన్నటువంటి జమాత్ ఇస్లామీ హింద్ ప్రాంతీయ కార్యనిర్వాహకులు జనాబ్ అహ్మద్ మొహిద్దీన్ గారు, జనాబ్ దావూద్ గారు, జిల్లా కార్యనిర్వాహకులు జనాబ్ అక్బర్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మన ఈ చుట్టుపక్కల ప్రాంతాల మస్జిద్ల ప్రెసిడెంట్స్, ఈ సభలో హాజరైనటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను చెప్పినటువంటి ఈ అరబీ పదానికి తెలుగు అర్థం దైవ శాంతి శుభాలు మనందరిపై కురియుగాక అని. ముస్లింలు పరస్పరం ఒకరికొకరు ఎదురైనప్పుడు సలాం చెప్పుకోవడం మీరు చూస్తూ ఉంటారు. సలాం అంటే శాంతి, దైవ శాంతి నీపై కురియుగాక అని ఒక ముస్లిం అనగానే మరో ముస్లిం వాలేకుం సలాం అంటాడు. అంటే ఆ దైవ శాంతియే నీపై కూడా కురియుగాక అని ఈ పదాలకు అర్థం. ఈ సలాం అనేటువంటి పదం నుంచే ఇస్లాం అనేటువంటి పదం రావడం జరిగింది. మహాశైలారా, ఈ మహాసభ యొక్క ఉద్దేశ్యం మనందరికీ తెలిసిందే. ఇప్పుడే తొలి పలుకుల రూపంలో మన అహ్మద్ మొహిద్దీన్ గారు విషయాలు మీ ముందు పరిచయం చేశారు. శత్రువులు మిత్రులు కూడా ప్రశంసించినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, ఆయన జీవితాన్ని విమర్శనాత్మకంగా అధ్యయనం చేస్తూ ఆయనకు అభిమానులుగా మారిపోయినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. ఎందరో యుగ పురుషులు గతించారు. వారు మానవాళి యొక్క రంగాల్లో ఏదో ఒక రంగానికి మాత్రమే వాళ్ళు సేవలు ఇచ్చారు, సేవలు అందజేశారు, సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ ఏ మహోన్నత వ్యక్తిత్వం కోసం అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆయన మానవ జీవితానికి సంబంధించిన సమస్త రంగాలలో కూడా సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వాన్ని అందజేయడం జరిగింది. మహాశైలారా, నా ఈ ప్రసంగ పాఠాన్ని 3 భాగాలుగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మొదటిది మహాప్రవక్త, మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి వివిధ మతాల పండితులు ఏం చెబుతున్నారు. రెండవది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరి వారు అనడానికి భారతదేశంలో ప్రముఖమైనటువంటి మత గ్రంథాలు ఆయన గురించి ఏం చెబుతున్నాయి. మూడవ భాగం, ఆయన జన్మించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా ఆ వ్యవస్థను ఆయన సంస్కరించారు, ఒక శ్రేష్ఠ సామూహిక వ్యవస్థగా, ఒక సుందర సమాజంగా దానిని ఆయన ఎలా మార్పు చేశారు అనేటువంటి విషయాలకు సంబంధించి నేను మీ ముందు ఇన్షాల్లా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మొదటి విషయం ఏమిటంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుల్ని సృజించి మానవులకు మార్గదర్శకత్వం చేయకుండా వదిలిపెడతాడు అనేది సమంజసం కాదు. కనుక సృష్టికర్త అయినటువంటి దైవం మానవాళిని పుట్టించి వారు ఎలా జీవితం గడపాలి, వారు ఎలాంటి మనుగడ సాగించాలి, ఎవరి హక్కుల్ని ఎలాగ కాపాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని పూజించాలి, ఈ విధంగా మానవాళికి సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వాన్ని దైవం అందజేశాడు. అయితే ఈ అందజేసినటువంటి విధానానికి సంబంధించి కొన్ని అపోహలు ఉన్నాయి.
ఈ అపోహలు ఏమిటంటే దైవమే స్వయంగా వచ్చి మానవాళికి మార్గదర్శకత్వం అందజేశాడు అని ఒక అభిప్రాయం. రెండవది, దైవం తన స్థానం నుంచి తనను తాను తగ్గించి కొని ఆయన వచ్చి మానవాళికి మార్గదర్శకత్వాన్ని అందజేశాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. వాస్తవానికి లాజికల్ గా, శాస్త్రీయంగా ఈ రెండు విధాలుగా కూడా ఈ అభిప్రాయం రైటా రాంగా అని చూసినట్లయితే, మనం గ్రంథపరంగా చూస్తే భగవద్గీత శాస్త్రంలో 7వ అధ్యాయం 24వ శ్లోకంలో ఏం చెప్పడం జరిగిందంటే, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరంభావమజానంతో మమావ్యయమనుత్తమం అన్నాడు. అక్కడ అర్థం ఏమిటి? నాశరహితమైనట్టు, సర్వోత్కృష్టమైనట్టు, ప్రకృతికి పరమై వెలుసిల్లునట్టు నా స్వరూపమును తెలియని కొందరు అవివేకులు అవ్యక్త రూపుడనకు నన్ను, అంటే కనబడనటువంటి నన్ను, పాంచభౌతిక దేహాన్ని అనగా శరీరాన్ని లేక అవతారాన్ని ధరించిన వాడిగా తలంచుచున్నారు. అంటే ఈ విధంగా తలంచేవారు జ్ఞానం లేని కారణంగా తలుస్తున్నారు అని గీతలో చాలా స్పష్టంగా ప్రస్తావించారు. మరి దేవుడు స్వయంగా వస్తాడా లేక ఆయన తన అస్తిత్వాన్ని తగ్గించుకొని వస్తాడా లేదా అని చెప్పి పవిత్ర బైబిల్ గ్రంథాన్ని కూడా అడిగినప్పుడు 1వ రాజులు 8వ అధ్యాయం 27వ వాక్యంలో ఏం చెప్పడం జరిగిందంటే, నిస్సందేహంగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు అని ప్రస్తావించడం జరిగింది. అదే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో 2వ దినవృత్తాంతాలు 8వ అధ్యాయం 6వ వాక్యంలో ఏం చెప్పడం జరిగిందంటే, మనుష్యులతో కూడి దేవుడు భూమిపై నివసించునా, ఆకాశము మహా ఆకాశమే ఆయన్ని పట్టజాలవే వెర్రి మూడులారా అన్నాడు. అంటే శాస్త్రపరంగా చూస్తే దైవం భూమి మీదకి వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. ఇప్పుడు మనం లాజికల్ గా చూద్దాం. దేవుడు దిగే వచ్చాడు అనుకుందాం, కాసేపటికి దేవుడు క్షమించాలి. వచ్చిన తర్వాత ఆయన ఒక మంచి జీవితం గడిపాడు, తల్లిదండ్రుల హక్కులు కాపాడాడు, భార్య పిల్లల్ని చక్కగా చూసుకున్నాడు, వ్యాపారం మంచిగా చేశాడు, ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపాడే అనుకుందాం. గడిపిన తర్వాత మీరు నన్ను నమూనాగా తీసుకుని మీరు ఇలా గడపండి అని అన్నాడు అనుకోండి, తెలివైనటువంటి మానవుడు ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? ఒకే ఒక మాటలో తీసి పడేస్తాడు. ఏమంటాడంటే, నువ్వు దేవుడు కాబట్టి చేసావయ్యా, మేము ఎక్కడ చేయగలం ఇవన్నీ అంటాడు. ఈ విధంగా మనిషికి మార్గదర్శకత్వం వహించడానికి, మనిషికి ఎగ్జాంపుల్ గా ఉండడానికి, మనిషికి ఒక నమూనాగా ఉండడానికి దేవుడు ఏమాత్రం కూడా సరిపోడు. ఎందుకంటే మానవులకి అతీతమైనటువంటి శక్తి ఆయన, ఈ సృష్టికే మహోన్నతమైనటువంటి మకుటాయమైనటువంటి శక్తి ఆయన. కాబట్టి ఆయన శక్తిని మనం తగ్గించడం అవుతుంది, ఆయన శక్తిని సంకించడం కూడా అవుతుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మరి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఏ విధమైన ప్రక్రియ అవలంబించాడు మానవాడికి మార్గదర్శకత్వం అందజేయడానికి అంటే, ఒక సహజమైనటువంటి ప్రక్రియ ఆయన అవలంబించాడు. అదేమిటి అంటే, లికుల్లి హౌమిన్ హాద్, ప్రతి జాతిలో కూడా ఆయన ఒక ప్రవక్తని పంపించాడు అని ఖురాన్ చాలా స్పష్టంగా చెప్తోంది. ఎక్కడెక్కడైతే మానవాళి నివసించిందో ఆయా మానవాళి యొక్క ఆ సమాజంలో అందులో నుంచే ఒక మంచి వ్యక్తిని, ఉన్నతమైన శీలం కలిగినటువంటి వ్యక్తిని తన ప్రవక్తగా ఎన్నుకొని దేవుడు ఆయనకు తన యొక్క వాణి వినిపించేవాడు. ఆ వాణి విన్నటువంటి ఆ మహనీయుడు, ఆ ప్రవక్త తాను స్వయంగా దాన్ని ఆచరిస్తూ అక్కడున్న ప్రజలకు తెలియజేసేవాడు. ఈ విధంగా ముస్లింల యొక్క విశ్వాసం ఏమిటి అంటే, యావత్ ప్రపంచంలో దేవుడు పుడమిపై మొదటి మానవుడైనటువంటి ఆదం ప్రవక్త దగ్గర నుంచి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు కూడా 1,24,000 మంది ప్రవక్తల్ని పంపించాడు అని విశ్వసిస్తాం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ మహనీయులు, ఈ యొక్క ప్రవక్తల పరంపరలో అంతిమంగా దైవం పంపించినటువంటి ప్రవక్తయే ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి ఈయన గురించి ఈయన అందరివాడు అని చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఈ టాపిక్ ద్వారా మనకు తెలుస్తుంది. ఆయన అందరివాడు. ఈ అందరివాడు అని చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే, చాలా మంది ముస్లింల్లో కూడా ఏ భావన ఉందంటే, హమారే నబీ హమారే పైగంబర్, అంటే మా ప్రవక్త అని వీరు కూడా అనుకుంటున్నారు చాలా వరకు. అలాగే నా హైందవ క్రైస్తవ సోదరులు కూడా ఏమనుకుంటున్నారంటే, మొహమ్మద్ అనేటువంటి పేరు వినగానే ఈయన సాయిబుల ప్రవక్త అని అనుకుంటున్నారు. వాస్తవానికి ఈయన గురించి ఖురాన్ ఏమంటోంది అని చూస్తే, ఈయన గురించి ఖురాన్ ఏమంటోంది, ఓ ప్రవక్త, మిమ్మల్ని మేము యావత్ విశ్వానికి కారుణ్యంగా చేసి పంపించాము, అంటే సమస్త మానవాళి కోసం పంపించాము అని ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఈయన గురించి ఈ ముస్లిమేతర పండితులు ఏమంటున్నారు అని చూసినట్లయితే, డాక్టర్ వేదప్రకాష్ ఉపాధ్యాయ, ఈయన వేదాల్లో మంచి నిష్ణాతుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి. ఈయన కొన్ని పుస్తకాలు రాశారు. నరాషన్స్ और కల్కి అవతార్ ఆర్ అంతిమ ఋషి, అలాగే
మొహమ్మద్ ఇన్ ఇండియన్ స్క్రిప్చర్స్, ఈ విధంగా 3 గ్రంథాలు రాశాడు ఆయన. సుమారు ఆయన గ్రంథాలు రాసేటప్పుడు నేను 16 సంవత్సరాలు దీనికి సంబంధించి అన్వేషణ చేశాను, పరిశీలన చేశాను, పరిశోధన చేశాను అని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ గ్రంథాల్లో ఏముంది అని మనం తెలుసుకోవడానికి ముందు ఒక ముస్లిమేతర పండితుడు ఈ విధంగా రాశాడు అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. రెండవది ప్రొఫెసర్ కెఎస్ రామకృష్ణారావు గారు అని చెప్పి బెనారస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ అని చెప్పి ఒక చిన్న పుస్తకం రాశారు, ఇంగ్లీష్ లో రాశారు. దాన్ని రామకృష్ణ మిషన్ వాళ్ళు తెలుగులో ప్రింట్ చేయించారు. ఇప్పుడు అది పునర్ముద్రణ తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ తరఫున అది ప్రింట్ అయింది. అది కూడా మా దగ్గర అందుబాటులో ఉంది. ఆ ఎదుర కౌంటర్ లో మీరు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆయన ఏమంటాడంటే ఈ పుస్తకంలో ప్రొఫెసర్ కెఎస్ రామకృష్ణారావు గారు చాలా స్పష్టంగా ఒక మాట ఆయన ప్రస్తావిస్తాడు. ఆయన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి చెప్తే ఏమంటాడంటే మొహమ్మద్ ఒక ప్రవక్త, ఆయన ఒక జనరల్, ఆయన ఒక పాలకుడు, ఆయన ఒక వ్యాపారి వర్తకుడు, ఆయన ఒక సందేశదాత, ఆయన ఒక వైద్యుడు, ఆయన ఒక స్టేట్స్మెన్, ఆయన ఒక ప్రసంగికుడు, ఆయన ఒక బానిస విమోచకుడు, ఆయన స్త్రీ జనోద్ధారకుడు, ఆయన అనాథలు మరి అగత్యపరుల యొక్క పెన్నిధి, ఆయన న్యాయాధీశుడు, ఆయన సాంప్రదాయవాది, ఆయన గొప్ప మానవతావాది అని చెబుతూ ఏమంటాడంటే ముహమ్మద్ ఈ అన్ని రంగాలలో కూడా ఒక హీరో అంటాడు. మాసీలారా, మొహమ్మద్ అనేటువంటి పేరు వచ్చినప్పుడల్లా నేను సల్లల్లాహు అలైహి వసల్లం అనేటువంటి మాట అంటూ ఉంటాను. ఈ మాటకు అర్థం ఏమిటంటే దైవ శాంతి ఆయనపై కురియుగాక అని, పీస్ బి అపాన్ హిమ్ అని. ఈ మాట ఏ ప్రవక్త పేరు చెప్పినా సరే ఆయన్ని ఏకవచనంతో సంబోధించకుండా ఆయనపై దైవశాంతి కురిపించమని చెప్పి ఇస్లాం చూపించేటువంటి సంప్రదాయం. మరి ఇప్పుడు ఈయనకు సంబంధించి మరొక వ్యక్తి గురించి మన యొక్క పెద్దలు అహ్మద్ ముద్దీన్ గారు ప్రస్తావించారు. ఒక క్రైస్తవ పండితుడు మైకేల్ హెచ్ హార్ట్ అనేటువంటి ఈ వ్యక్తి ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. దాని మీద టైటిల్ ఏముంటుందంటే ద 100 ర్యాంకింగ్ అని టైటిల్ ఉంటుంది. అందులో మానవాళిని ప్రభావితం చేసినటువంటి 100 మంది వ్యక్తులు, చరిత్రలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి వ్యక్తుల యొక్క జీవితాల్ని పరిశీలించి పరిశోధించిన తర్వాత ఆయన ఆ 100 మంది వ్యక్తుల పేర్లు సెలెక్ట్ చేసి దాంట్లో మొదటి స్థానం ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చాడు. నీవు ఒక క్రైస్తవుడు అయి ఉండి మొహమ్మద్ ప్రవక్తకు మొదటి స్థానం ఎందుకు ఇచ్చావు అని చెప్పి ఆయన్ని తన ఆప్తులు అనుంగులు అని అడిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే ప్రపంచ మానవ చరిత్రలో లౌకికంగా మరియు పారమార్థికంగా మానవునికి మార్గదర్శకత్వం వహించినటువంటి ఏకైక వ్యక్తి ముహమ్మద్ గా నేను గుర్తించాను, కాబట్టే నేను అతనికి ఆ స్థానాన్ని కట్టబెట్టాను అని ప్రస్తావించడం జరిగింది. మహాశైలారా, మరి ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరివాడు అనడానికి ఆయనకు సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన గ్రంథాల్లో అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏదైనా ప్రస్తావన ఉందా అని చూసినట్లయితే నా దగ్గర అయితే చాలా ఉదాహరణలు తర్వాత చాలా రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. కాలాతీతం అవుతుంది కాబట్టి నేను సింపుల్ గానే 2-3 ముక్కలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మొదటిది ఏమిటంటే వ్యాస మహర్షిచే విరచితమైనటువంటి 18 పురాణాల్లో భవిష్య పురాణం ఒకటి. భవిష్య పురాణం అనేటువంటి ఆ పేరులోనే మీకు అర్థమైపోయి ఉంటుంది భవిష్యత్తులో సంభవించబోయే విషయాలు చెప్పేది అని. దాంట్లో ఖండం 3, పర్వం 3, అధ్యాయం 3, 5 నుంచి 8 వరకు ఉన్నటువంటి శ్లోకాల్లో అదే పర్వం, అదే ఖండం, అదే అధ్యాయంలో 25 నుంచి 29 వరకు ఉన్నటువంటి మంత్రాల్లో కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు, ఆయనకు సంబంధించినటువంటి రూపురేఖలు కూడా అందులో ప్రస్తావించబడ్డాయి. అందులో ఏమంటున్నాడంటే ఏతన్ మిన్నంతరేం లేచ ఆచార్యేణ సమన్వితః మహామద ఇతిఖ్యాతః శిష్యశాఖ సమన్వితః నృపస్సైవ మహాదేవం మరుస్థల నివాసినం అంటున్నాడు. ఒక మ్లేచ్చుడు అంటే ఒక ఆచార్యుడు తన శిష్యులతో పాటు వస్తాడు. మహామద ఇతిఖ్యాతః ముహమ్మద్ అని చెప్పి జగద్విఖ్యాతి గాంచుతాడు. మరుస్థల నివాసినం అతను ఎడారి ప్రాంతానికి చెందినవాడే ఉంటాడు. ఆ తర్వాత ఏం చెప్పడం జరిగిందంటే చాలా స్పష్టంగా మరొక చోట ఏమంటాడంటే లింగచ్ఛేదిహి అంటే ఆయన సున్నతి పొందినవాడై ఉంటాడు, ఒడుగు చేయించుకున్నవాడై ఉంటాడు. శిఖాహీనః అంటే ఆయన తల మీద ముడి కాకుండా తలను జారవిడిచి ఉంటాడు అని ప్రస్తావించడం జరిగింది. భారతదేశంలో ఎంతమంది ఋషీశ్వరుల గురించి అయితే మనకు తెలుసో వారందరూ కూడా తల మీద ముడి ఉంచేవారు. కానీ ఆయన తలను ముడి పెట్టకుండా ఆ తలను శిరోజాలను జారవిడిచి ఉంటాడు అని ప్రస్తావించడం జరిగింది. శిఖాహీనః అన్నాడు. అలాగే శ్మశ్రుదారిష దూషకః
ఆయన గెడ్డం కూడా కలిగి ఉంటాడు అని ప్రస్తావించడం జరిగింది. ఉచ్చలాపి అంటే ఆయన బిగ్గరగా మాట్లాడతాడు అని ఒక అర్థం తీసుకుంటే, డాక్టర్ వేదప్రకాష్ ఉపాధ్యాయ మాత్రం ఏమర్థం చెప్తారంటే, ఆయన తీసుకొచ్చినటువంటి ఆ ధర్మం ఎలాంటిది అంటే, ఆయన ఒక సిస్టమ్ మెయింటైన్ చేస్తారు. దాని ద్వారా దైవ ప్రార్థన గురించి జనాన్ని పిలిచేటప్పుడు బిగ్గరగా ఒక వ్యక్తి దేవుని యొక్క ఔన్నత్యాన్ని పిలవడం, కేక వేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందనమాట. అంటే ఈయన బిగ్గరగా మాట్లాడతారు అనడానికి అర్థం ఏమిటంటే, మస్జిదుల్లో ఇప్పుడు ఏ రోజు ఏదైతే ఈ విధంగా ఆయన బిగ్గరగా మాట్లాడతారు అంటే, ఆయన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చినటువంటి పద్ధతి ఏమిటంటే, ఆయన దైవనామ సంస్మరణ చేయడానికి, దైవారాధన చేయడానికి బిగ్గరగా ప్రజల్ని పిలవడం జరుగుతుంది అనే విషయం అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇంకా మనం చూస్తే సర్వభక్షి అంటే ఆయన శాకాహారి మాత్రమే కాదు, మాంసాహారి కూడా ఉంటారు అని ప్రస్తావించడం జరిగింది. ఇంకా ఏం చెప్తారంటే, ముసలైనవ సంస్కార అంటే ముసల్మాన్ అని కూడా ఆయన పిలువబడతారు అని చెప్పి శాస్త్రంలో ఇక్కడ భవిష్య పురాణంలో ప్రస్తావించడం జరుగుతోంది. అయితే మహాశైలారా, చాలా స్పష్టంగా మరో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అధర్వణ వేదం దీని యొక్క సంహితాలు ఏవైతున్నాయో వాటిలో కూడా కాండం 20, సూక్తం 127, మరి మంత్రాలు 1 నుంచి 14 వరకు, ఈ విధంగా సుమారు 40-50 మంత్రాలు ఉన్నాయి ఇక్కడ. వీటిల్లో ఏం చెప్పబడింది అంటే, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడ జన్మిస్తారు, ఆయన ఎంతమందిని వివాహం చేసుకుంటారు, అంటే ఆయనకి ఎంతమంది భార్యలు ఉంటారు, ఆయన తల్లిదండ్రుల పేర్లు ఏమిటి, ఆయన ఏ వాహనాల మీద ప్రయాణం చేస్తారు, ఆయనకు ఎంతమంది అనుంగు శిష్యులు ఉంటారు, ఆయనకు ఎల్లవేళలా ఎంతమంది రక్షణ కవచంలా నిలబడి ఆయన ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆయన మానవాళికి ఇచ్చేటువంటి సందేశం ఏమిటి, ఆయన్ని మీరు తప్పనిసరిగా అనుసరించాలి, ఆయన్ని అనుసరించకపోతే మీకు కలిగేటువంటి నష్టాలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా అందులో ప్రస్తావించబడ్డాయి. మీరు ఇన్షాల్లా ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడ ఒక కౌంటర్ ఉంది, అందులో డాక్టర్ వేదప్రకాష్ ఉపాధ్యాయ యొక్క అనుచరుడు డాక్టర్ శ్రీవాస్తవ రాసినటువంటి భారతీయ ధార్మిక గ్రంథాల్లో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పి ఒక పుస్తకం ఉంది, అది మీరు తీసుకుని వెళ్ళగలరు. దాంట్లో పూర్తి వివరాలు ఉన్నాయి. ఇక రెండవది, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రాఫెట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన ఉందా లేదా అని చూసినట్లయితే, బైబిల్ ని లోతుగా అధ్యయనం చేసినటువంటి వారు తప్పనిసరిగా ఉందండి అని ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ బైబిల్ని పైకి మాత్రమే చదివి ఉన్నటువంటి వాళ్ళైతే అసలు ఆయన ప్రస్తావనే లేదండి అనే అవకాశం కూడా లేకపోలేదు. కానీ బైబిల్ గ్రంథంలో ప్రాఫెట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన ఎంతో చక్కగా ఉంది. ఉదాహరణకి ద్వితీయోపదేశ కాండం అంటే పాత నిబంధనలో 18వ అధ్యాయం 18వ వాక్యంలో అక్కడ ఏం చెప్పబడింది అంటే, మోషే అనేటువంటి ప్రవక్తతో, మూసా అలైహిస్సలాం వారితో దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు, వారి సహోదరుల్లో నుండి నీ వంటి ఒక ప్రవక్తను పంపించేదను, అతని నోట నా మాట నుంచుదును, అతను స్వయముగా ఏది చెప్పక నా నుండి ఏదైతే గైకొనునో అది వారికి బోధించును అని ఒక వాక్యం. ఇది ఒక భవిష్యత్తు వాక్యం, లేఖనం అన్నమాట. ఈ భవిష్యత్తు వాక్యం ఎవరి గురించి ప్రస్తావించబడింది అంటే, హజరత్ ఈసా అంటే యేసు అలైహిస్సలాం వారి గురించి ప్రస్తావించబడింది అని చాలా మంది అంటారు. వాస్తవానికి అక్కడ ఆ వాక్యాన్ని సరిగ్గా తీసుకొచ్చి యేసు వారి మీద అప్లై చేస్తే అది ఆయనకు అప్లై అవడం లేదు. అది ఎవరికి అప్లై అవుతుంది అంటే, ప్రాఫెట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అప్లై అవుతుంది 2 విధాలుగా. మొదటిది ఏమిటి, మోషే అనేటువంటి ప్రవక్త ఇజ్రాయేలీల ప్రవక్త, యేసు వారు కూడా ఇజ్రాయేలీల నుంచి వచ్చినటువంటి ప్రవక్త. ఇప్పుడు అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, వారి సహోదరుల్లో నుండి అంటున్నాడు, నీ సహోదరుల్లో నుండి అండంలా. నీ సహోదరుల్లో నుంచి అంటే అది మోషే వారి సహోదరుల్లో యేసు వారు రావచ్చు, కానీ వారి అనగానే ఇజ్రాయిలీలు కాకుండా మరో ప్రవక్త కూడా ఉన్నాడు అనే విషయం అర్థమవుతోంది. అక్కడ ఇస్మాయిలిటీస్ అనేటువంటి అర్థం చాలా స్పష్టంగా వస్తుంది. మరి ఇస్మాయిలిటీస్ నుంచి వచ్చినటువంటి ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే, ఇస్మాయిల్ అలైహిస్సలాం తర్వాత ఉన్నది మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే విధంగా నీ వంటి అన్నాడు దేవుడు. నీ వంటి అంటే ఎవరి వంటి, మోషే వంటి. ఎక్కడ యేసు మోషే వంటి ప్రవక్త ఎంత మాత్రం కాదు. ఎందుకంటే యేసు వారి జననానికి మూసా అలైహిస్సలాం వారి జననానికి తేడా ఉంది. ఆయన కన్య గర్భాన్ని జన్మించారు, ఈయన భార్యాభర్తల ద్వారా జన్మించారు. అలాగే ఈయన రాజ్యాలు ఏలారు, ఆయన రాజ్యాలు ఏలలేదు. ఆయన వివాహాలు చేసుకున్నారు, ఈయన వివాహాలు చేసుకోలేదు. ఈయన సహజ మరణం పొందారు, ఆయన మరణించలేదు, దైవ సన్నిధికి వెళ్ళిపోయారు.
ఈ విధంగా మనం చూస్తే ఎక్కడ కూడా యేసు వారికి మోషే వారికి పోలిక మనకు కనబడదు. చివరికి తూర్ పర్వతం మీద మోషే అలైహిస్సలాం అంటే మూసా అలైహిస్సలాం వారు దైవంతో సంభాషించారు. ఈ విధంగా సంభాషించినటువంటి ప్రవక్త మరెవరైనా మూసా వారి తర్వాత ఉన్నారా అంటే అది ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. మేరాజ్ గగన పయనంలో ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్తో ఆయన సంభాషించడం జరిగింది. కనుక మహాశైలారా, ఇక్కడ నీ వంటి ప్రవక్త అని దేవుడు ఎవరి గురించి అయితే చెప్తున్నాడో అది ఖచ్చితంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అని ఇట్టే బైబిల్ శ్రోతలు కూడా అర్థం చేసుకోగలరు. ఇంకా అదే విధంగా కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుంచి 15 వరకు వాక్యాల్లో కూడా స్వయంగా యేసు అంటారు, నేను వెళ్ళని ఎడల ఆయన మీ యొద్దకు రాడు, నేను వెళ్ళి ఆయన్ని పంపిస్తాను. ఏమండి, అనగా ఆ ఉత్తరవాది అని చెప్పి ఆదరణకర్త అని ఉంటుంది, దాంట్లో అనగా అని సత్యస్వరూపైన ఆత్మ అని ఉంటుంది. మళ్ళీ అక్కడ చిన్న స్టార్ ఇచ్చి కింద ఆదరణకర్త అనగా ఉత్తరవాది అని కూడా ప్రస్తావించడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను వెళ్ళి ఆయన్ని పంపిస్తాను అని యేసువారు అంటుంటే అది ఎవరు అంటే పరిశుద్ధాత్మ అని చాలా మంది భావిస్తారు. అక్కడ వ్యక్తి గురించి చెప్పబడింది కానీ ఒక శక్తి గురించి కాదు అని ఆ పదాల్ని 4-5 సార్లు చదివితే ఇట్టే అర్థమైపోతుంది. ఆదరణకర్త, ఉత్తరవాది అనే పదాలు, నేను వెళ్ళని ఎడల ఆయన మీ యొద్దకు రాడు అనేటువంటి పదాలు వ్యక్తినే సూచిస్తున్నాయి కానీ ఒక శక్తిని ఎంత మాత్రం సూచించడం లేదనే విషయాలు తెలుస్తుంది. రెండోది ఇంకో అర్థం, ఇందులో ఇంకో ప్రధాన విషయం ఏంటంటే నేను వెళ్ళకపోతే ఆయన రాడు అంటే అది పరిశుద్ధాత్మ అని అనుకుంటే యేసువారు ఉన్నప్పుడు యేసువారి కంటే ముందు కూడా పరిశుద్ధాత్మ వచ్చినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ప్రస్తావిస్తోంది. ఇక తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి యేసువారు చెప్పినటువంటి అనేకమైనటువంటి వచనాలు మన దగ్గర ఉన్నాయి, సమయం లేదు. కానీ ఒకే ఒక విషయం ఏంటంటే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 26వ వాక్యంలో నీవెవడవని చెప్పి యోహాన్ని అడుగుతున్నారు ప్రజలు. ఏమని అడుగుతున్నారు? నీవు ఏలియావా అని అడిగారు, ఆయన కాదన్నాడు. నీవు క్రీస్తువా అని అడిగారు, అప్పుడు కూడా ఆయన కాదన్నాడు. మరి నీవెవడవు, నీవు ఆ ప్రవక్తవా అని అడిగారు. ఏలియా యొక్క రెండవ రాకడ యోహాను, చాలా క్లియర్, ఆయన అక్కడే ఉన్నారు. యోహాను అంటే యహ్యా అలైహిస్సలాం ఉన్న కాలంలోనే ఈసా అలైహిస్సలాం వారు కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి యేసు వారు, క్రీస్తు వారు కూడా అక్కడే ఉన్నారు. మరి ఆ ప్రవక్త ఎవరు? హూ ఈస్ దట్ ప్రాఫెట్ అని అడిగితే ఆ సమాధానాన్ని కాస్త లోతుగా అధ్యయనం చేసినప్పుడు అది ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పి ఇట్టే అర్థమవుతుంది. కనుక మహాశైలారా, మనం వివరాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఈ ఆధారాలు కూడా చెప్పడానికి గల ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొందరి వారు కాదు, ఆయన అందరి వారు అని చెప్పి నిరూపించడానికి మాత్రమే ఈ సమాధానాలు, ఈ విధమైనటువంటి రిఫరెన్స్లు మీ ముందు ప్రస్తావించడం జరిగింది. ఇక ఆయనకు సంబంధించి ఆయన జీవితంలో ఎలాంటి మార్పులు, ఎక్కడ జన్మించారు ఇవన్నీ మనం చూసినట్లయితే సంక్షిప్తంగా ఆయన క్రీస్తు శకం 571లో మక్కా అనేటువంటి సౌదీ అరేబియా దేశంలోని మక్కా అనేటువంటి ప్రాంతంలో ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించారు. ఈయన జన్మించడానికి కొన్ని నెలల ముందే తండ్రి గారు చనిపోయారు. గర్భంలో ఉన్నారైనా తండ్రి గారు చనిపోయారు. ఈయన పుట్టినటువంటి 2 సంవత్సరాలకి తల్లిగారు చనిపోయారు. ఆయన తాతగారు పెంచుతున్నారు. ఈలోగా ఆయన కూడా కొన్ని సంవత్సరాలు గడిచాయో లేదో ఆయన కూడా కాలం చేశారు. ఆ తర్వాత బాబాయ్ దగ్గర ఆయన పెరిగి పెద్దవారయ్యారు. మరో విషయం ఏమిటంటే ఈయనకు 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఒక సాధారణ వ్యక్తి, కానీ అసాధారణమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. మక్కా నగరంలో ఆయన గురించి ఆ ప్రజలు ఇచ్చేటువంటి సాక్ష్యం ఎలాంటిది అంటే ఆయన సత్యసంధుడు, నిజాయితీపరుడు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చేవారు. సాదిక్, అమీన్ అని సాక్ష్యం ఇచ్చేవారు. ఒక కవి అయితే ముహమ్మద్ ప్రవక్త వారి గురించి ఏమంటాడంటే ఒక కొలనుంది, ఆ కొలనులో నీరు పూర్తిగా కూడా పాడైపోయి ఉంది, అంటే పురుగులు పట్టి ఉంది. ఆ నీరు వాడకానికి కూడా అసలు ఉపయోగపడినట్టుగా ఉంది. కానీ అలాంటి కొలనులో ఒక కమల పువ్వు కమలం విచ్చుకుంది. ఆ కమలం ఎంత ఆకర్షణీయంగా ఉందంటే, ఎంత రమణీయంగా ఉందంటే ఈ మురికి యొక్క ప్రభావం కానీ, ఈ మురికి యొక్క ఏ విధమైనటువంటి ప్రభావం దాని మీద లేదు. అది తన యొక్క ఆకర్షణతో ప్రజల్ని ఆకర్షిస్తోంది, తన యొక్క అందంతో అది ప్రజల్ని ఆకర్షిస్తోంది. ఇలాంటి వ్యక్తిత్వం ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది అని చెప్పి ఒక కవి చాలా స్పష్టంగా ప్రస్తావిస్తాడు. మరి అక్కడ సొసైటీ ఎలా ఉంది అని చూసినట్లయితే ఈ రోజు మనం ఏ సొసైటీని అయితే చూస్తున్నామో, ఏ సమాజాన్ని అయితే చూస్తున్నామో ఇంతకంటే దారుణమైనటువంటి నేరాలు, దారుణమైనటువంటి స్థాయిలో ఆ సొసైటీ ఉంది. అక్కడ నైతిక రుగ్మతలకు పుట్టయిపోయినటువంటి సొసైటీ, అక్కడ అనైక్యత అనేటువంటిది అక్కడ కొట్టిన ఎలాంటి పరిస్థితి అంటే అనైక్యతకు అది ఆలవాలం అయిపోయినటువంటి సొసైటీ. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించుకుంటూ వస్తున్నటువంటి సమయంలో అరబ్ ప్రాంతం మీద వస్తూ అక్కడ ఆగాడు. ఆగి అతను
అరబ్బు సమాజాన్ని గమనించిన తర్వాత తన కమాండర్స్ ని పిలిచి ఏమంటున్నాడంటే, పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటున్నాడు. అరే ఎందుకు వెళ్ళిపోవాలండి, మనం జయించి వెళ్ళాలి కదా అని కమాండర్స్ చెప్తుంటే అలెగ్జాండర్ ఏమంటున్నాడంటే, మూర్ఖులు అజ్ఞానులు అయినటువంటి ఈ అరబ్బుల్ని కూడా అలెగ్జాండర్ వదిలిపెట్టలేదు అని ప్రజలు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అంటే ఆ అరబ్బు సమాజం ఎలాంటి హేయమైనటువంటి, ఎలాంటి హీనమైన స్థితిలో ఒకసారి ఉందో ఆలోచించండి. అక్కడ ఆడపిల్లలు పుడితే సజీవంగా పూడ్చిపెట్టేటువంటి కర్కసులైనటువంటి తండ్రులు ఉండేవారు. ఎంత కర్కసులంటే వారు అమ్మాయి పుట్టగానే, పుట్టింది అమ్మాయి అని తెలియగానే ఆమె గొంతులో కొన్ని గోధుమ గింజలు వేసి చంపేసేవారు. మరి కొంతమంది అయితే ఒక టబ్బులో నీళ్లు పెట్టుకుని ఆ టబ్బులో వాళ్ళని ముంచి చంపేసేవారు, అమ్మాయిని ముంచి చంపేసేవారు. మరి కొంతమంది ప్రబుద్ధులు అమ్మాయిని కూడా చేతుల్లో తీసుకుని వెళ్లి నిలువున గొయ్యి తీసి దాంట్లో పూడ్చిపెట్టేసేవారు. ఇలాంటి హేయమైన పరిస్థితి అక్కడ ఉండేది. స్త్రీల పట్ల అత్యాచారాలు ఎలా జరిగేవి అంటే, సంవత్సరానికి 365 రోజులు అయితే 365 రోజులు 365 మంది మహిళలతో కులికేటువంటి వాళ్ళు కూడా ఉండేవారు అక్కడ. కొంతమంది ఉంపుడుగత్తెలు, కొంతమంది బానిసలు, కొంతమంది సాంప్రదాయబద్ధమైన వివాహంలో వచ్చినటువంటి వాళ్ళు. ఈ విధంగా స్థితి ఉండేది. వ్యభిచారం ఎంత దారుణమైన స్థితిలో ఉండేదంటే, పినతల్లి చేత వ్యభిచారం చేయించి ఆ డబ్బుతో కూడా పొట్ట గడుపుకునేటువంటి ప్రబుద్ధులు ఉండేవారు. అంటే స్త్రీ స్థాయి ఎంత హీనమైన స్థితిలో ఉందో ఒకసారి ఆలోచించండి మహాశైల. ఇది స్త్రీకి ఉండేటువంటి స్థాయి. మరొక వైపు అసమానతా భావాలు. ఈ రోజు కూడా స్త్రీకి సంబంధించి మన వక్తలు చాలా మంది ప్రస్తావిస్తూనే ఉంటారు. ఆ కాలంలో టెక్నాలజీ పెరగలేదు కాబట్టి పుట్టిన తర్వాత చంపేసేవారు. కానీ ఈ రోజు దారుణమైన పరిస్థితి ఏంటంటే, టెక్నాలజీ పెరిగింది కాబట్టి స్కానింగ్ పేరుతో ఆ స్కానింగ్ ద్వారా అమ్మాయా అబ్బాయా చూడడం, జెండర్ అమ్మాయి అయినట్లయితే కడుపులోనే సమాధి చేయడం అనేటువంటిది ఈ రోజు మనం చూస్తున్నాం. అయితే మనస్తత్వాలు మారలేదు, టెక్నాలజీ మారింది, ప్రాసెస్ మారింది తప్ప తదివారంతా ఏం మారలేదు అనే విషయం మనకు స్పష్టమవుతోంది. అందుగురించే గత సంవత్సరం లెక్కల్లో మీకు అందరికీ తెలుసు, భారతదేశంలో రమారమి 1000 మంది మగవాళ్ళకి సుమారు 959 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. రాజస్థాన్ లో అయితే ప్రతి 1000 మంది మగవాళ్ళకి 922 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే మహిళల సంఖ్య ఎంత తగ్గిపోతుందో ఒకసారి మనం గ్రహించవచ్చు. మరోవైపు అక్కడ అసమానతా భావాలు ఎలా ఉన్నాయి అంటే, మనిషిని గొడ్లు కొన్నట్టుగా, అంటే మేకల్ని గొర్రెల్ని మనం ఎలా అయితే కొంటూ ఉంటామో అలా మనిషి కొనేటువంటి పరిస్థితి ఉండేది. మరి బానిసలుగా వచ్చినటువంటి నీగ్రోల్ని, ఇంకా అనేక మంది వ్యక్తుల్ని, విదేశీయులు ఎవరైతే దాసోహం అయిపోయారో వారిని తీసుకొచ్చి వారి యొక్క శక్తియుక్తుల మేరకు, వారికి ఉన్నటువంటి శారీరక జవసత్వాల మేరకు వారికి రేటు కట్టబడేది. ఆ రేటు ప్రకారంగా బానిసల్ని కొని వారి చేత గొడ్డు చాకరీ చేయించేవారు. ఇంకా వారిని జంతువుల కంటే హీనంగా చూచేవారు. ఇది మరొక స్థితి. మరోవైపు జాతుల వైరాలు ఎలా ఉండేవంటే, ప్రొఫెసర్ కెఎస్ రామకృష్ణారావు గారు ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలో ఒక చిన్న సంఘటన రాస్తాడు. ఒక ఇంట్లో ఉన్నటువంటి మేకపిల్ల మరో ఇంటి ఆవరణలోకి వెళ్ళింది. ఆ ఇంటి ఆవరణలోకి వెళ్ళినటువంటి ఆ మేకపిల్ల గురించి ఆ ఇంటి వారికి, ఈ ఇంటి వారికి, 2 వంశాల వారికి యుద్ధం జరిగింది. సుమారు ఆ యుద్ధంలో 70,000 మంది నరుక్కుని చచ్చారు. ఇంకా తండ్రి తన సంతానానికి వీలునామా, ఎలాంటి వీలునామా రాసేవాడంటే, నేను చనిపోతున్నాను, నేను చనిపోయినా సరే నా పగ మాత్రం చావకూడదు. ఫలానా వంశం వాళ్ళలో నువ్వు ఎంత మందిని చంపుతావో అంత ఎక్కువగా నాకు ఆత్మశాంతి కలుగుతుంది అని చెప్పి కొడుకులకు తండ్రులు వీలునామా రాసేటువంటి దారుణమైనటువంటి భయానకమైన స్థితి అక్కడ ఉండేది మహాశైలారా. ఇదొక పరిస్థితి. మరొక వైపు వడ్డీభూతం, చక్రవడ్డీ, బారువిడ్డి అనేటువంటి పేరుతో బీద సాధల్ని రక్తం పీల్చేటువంటి జలగల్లా రక్తం పీలుస్తూ వారిని బీదలుగానే ఉంచుతూ వారికి ఏ విధమైనటువంటి అధికారం లేక ఏ విధమైనటువంటి ఆర్థిక పరపతి ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఒక వర్గం, ధనిక వర్గం వారి మీద పెత్తనం చలాయించేటువంటి పరిస్థితి అక్కడ ఉండేది. మరొక వైపు మనం చూస్తే అక్కడ కాబా అనేటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి గృహం చుట్టూ అనేక విగ్రహాలుండి ఆ విగ్రహాల చుట్టూ స్త్రీ పురుషులు నగ్నంగా ప్రదక్షిణలు చేసేటువంటి స్థితి అక్కడ ఉండేది. మద్యం, ఈ రోజు మన రాష్ట్రంలో ప్రతి గల్లీకి బెల్ట్ షాప్ ఉందేమో, కానీ అక్కడ ప్రతి ఇంట్లోనూ షాప్ ఉంది. ఒక పెద్ద పెద్ద పీపాలతో మద్యం ఉండేది. ఆ మద్యంతోనే వాళ్ళు ఉదయం లేస్తే మద్యంతో మొహం కడుక్కుంటారు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి పరిస్థితి అక్కడ ఉండేది. ఎవరైనా అతిథి వస్తే ఎండలో పడొస్తే మనం మజ్జిగ ఇస్తాం, కానీ వాళ్ళు మద్యం ఇచ్చేవారు. ఎంత పాతదైనటువంటి మద్యం ఆ వ్యక్తికి వారు ఇచ్చారో అతిథికి, అంత ఎక్కువ గౌరవప్రదమైన ఇంటిగా ఆ ఇల్లు భావించబడేది. ఇలాంటి స్థితి ఉండేది మహాశైలారా. ఈ స్థితి, ఇలాంటి భయానకమైనటువంటి స్థితి, ఇలాంటి భయంకరమైనటువంటి వాతావరణంలో ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించారు. ఆయన
జన్మించినటువంటి 40 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో ఈ కాలంలో ఆయన వ్యక్తిత్వంతో ఎంత ప్రభావితం చేశారంటే ప్రజల్ని, ఆయన్ని అందరూ కొనియాడేవారు. ఆయన వ్యక్తిత్వాన్ని, జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడినటువంటి వ్యక్తి, జీవితంలో ఎవరితో జగడానికి దిగినటువంటి వ్యక్తి, జీవితంలో ఎవరి మనస్సును నొప్పించినటువంటి వ్యక్తి, జీవితంలో ఆయన అందరి మన్ననలను పొందినటువంటి వ్యక్తి, అనాథల్ని, బీదవాళ్ళని, వితంతువుల్ని అందరినీ కూడా ఆదుకునేటువంటి వ్యక్తి అని చెప్పి ఆయనకి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండేటువంటి పరిస్థితి. మహాపురుషుల గురించి మనందరికీ తెలుసు. వారు తమ వ్యక్తిగత జీవితం గురించి, తమ భవిష్యత్తు గురించి ఎప్పుడు ఆలోచించరు. వారు ఏమి ఎక్కువ ఆలోచిస్తారంటే సమాజం గురించి, సమాజ శ్రేయం గురించి ఆలోచిస్తారు. మరి ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అదే ఆలోచించేవారు. అయితే ఈ ఆలోచన ఆయన ఎక్కడ చేసేవారు అంటే మక్కాకు దగ్గరలో ఉన్నటువంటి హిరా అనేటువంటి ఒక గుహలో ఆయన కూర్చొని చింతన చేసేవారు. ఏంటి ప్రజలు సృష్టిలోనే ఉత్కృష్టమైన జీవరాశులు, మరి వీళ్ళేమో సృష్టికర్తను వదిలేశారు, సృష్టిని పూజిస్తున్నారు. అలాగే జంతువులు కూడా సిగ్గుపడేటువంటి, క్రూర మృగాలు కూడా సిగ్గుపడి తల వంచుకునేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ఏంటి పరిస్థితి అని చెప్పి ఆయన మదన పడేవారు, కలత చెందేవారు, ఆందోళన చెందేవారు. అలాంటి ఆందోళనలో ఆ హిరా అనేటువంటి గుహలో ఆయన 2 రోజులు 3 రోజులు కూడా గడిపేసేవారు. ఆయన సహధర్మచారిణి హజరతే ఖదీజా వారు ఏమంటారంటే, ఆయన భోజనం కూడా మానేసి అందులో కూర్చుంటే నేను ఆయన కోసం రొట్టెల్ని తయారు చేసి తీసుకెళ్లి ఆయనకు అక్కడ ఇచ్చేదాన్ని అంటారు. ఈ విధంగా ఆలోచించేవారు. మరి ఒక శుభోదయం రోజున, ఓ శుభకరమైనటువంటి రాత్రి రోజున ఆయనపై దివ్య ఆవిష్కృతి అవతరించడం మొదలుపెట్టింది. అది ఎవరు అంటే గాబ్రియల్ అని చెప్పి బైబిల్లో ఉంటుంది ఆయన పేరు. గాబ్రియల్ అనేటువంటి దూత దైవం దగ్గర నుంచి వచ్చి ఆయన్ని నిన్ను ప్రవక్తగా ఎన్నుకోవడం జరిగింది, ఫలానా వాక్యాలు చదువు అని చెప్పి ఆయనకి దివ్య ఖురాన్ గ్రంథం యొక్క వాక్యాలు ఆయనపై అవతరింపజేయడం మొదలుపెట్టాడు. ఆయన్ని ఖురాన్ గ్రంథంలో జిబ్రయిల్ అలైహిస్సలాం అని ప్రస్తావించడం జరుగుతుంది. ఈ దైవదూత ఎవరు అంటే దేవుడు మొట్టమొదటి మానవుడైనటువంటి, మొట్టమొదటి ప్రవక్త అయినటువంటి ఆదం వారి దగ్గర నుంచి ప్రవక్తలందరికీ ఎవరి ద్వారా అయితే మార్గదర్శకత్వాన్ని ఇస్తున్నాడో, అందజేస్తున్నాడో ఆ దైవదూతయే ఈ హజరత్ జిబ్రయిల్ అలైహిస్సలాం వారు. ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ప్రత్యక్షమయ్యారు. మహాశైలారా, అక్కడి నుంచి ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్థానం ప్రారంభమైంది. మరి ఆ ప్రస్థానం ఎలాంటిది అంటే సొసైటీలో ఉన్నతమైనటువంటి మార్పు అక్కడ సంభవించింది. అయితే ఆయన ఆ సొసైటీని ఎలా మార్చారు, ఆ సొసైటీ ఎలా మారింది అని చూడడానికి ముందు ఆయన ఏం సందేశం ఇచ్చారు, ఏ సందేశం ఇవ్వడం వల్ల సొసైటీ మారింది అనేటువంటిది చాలా ముఖ్యమైనది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వ్యక్తుల యొక్క ఆలోచనల్ని మార్చారు. వ్యక్తుల యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనల్ని సెటరేట్ చేయగానే వ్యక్తులు కూడా సెటరేట్ అవుతారు అనేటువంటి సిద్ధాంతం అక్కడ నడిచింది. అందుకనే ఒక సైద్ధాంతికపరమైనటువంటి విషయాన్ని ముందు ప్రజలకు ఆయన బోధించారు. అదేమిటి అంటే, మానవులారా, మీ అందరికీ సృష్టికర్త ఒక్కడే, మీరు ఆయన్నే ఆరాధించండి. ఆయన జనన మరణాలకు అతీతుడు, ఆయన అవ్యక్తుడు అంటే కనబడని వాడు, ఆయన సమస్త బలహీనతలకి అతీతుడు. తినడం, త్రాగడం, నిద్రపోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఇలాంటి ఏ బలహీనతలైతే మీరు అనుకుంటున్నారో, ఊహిస్తున్నారో, మీరు అనుభవిస్తున్నారో అలాంటి అన్ని బలహీనతలకి ఆయన అతీతుడు అనేటువంటి సందేశం ఆయన అందజేశారు. ఈ సందేశంలో ఇంకా ఆయన ఏం ప్రస్తావించారు అంటే, ఆయన పట్ల మీరు విశ్వాసం కలిగి ఉండండి, మీరు భయపడితే ఆయనకే భయపడండి, మీరు ఆశిస్తే ఆయన యందే ఆశించండి, మీరు ఒకవేళ నమ్మకం ఉంచితే ఆయన యందే నమ్మకం ఉంచండి. జీవన మరణాలు, ఆరోగ్య అనారోగ్యాలు, లాభ నష్టాలు అన్నీ కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి, జాగ్రత్త, మీరు ఆయనకు భయపడండి. ఇది ఆయన ఇచ్చినటువంటి సందేశం. మహాశైలారా, ఘోరాతి ఘోరమైనటువంటి చెడుల్లోకెల్లా అత్యంత పెద్ద చెడు ఏదైనా ఉందంటే మనిషి తనను పుట్టించినటువంటి సృష్టికర్తను మర్చిపోవడం. తనను పుట్టించిన సృష్టికర్తను ఎప్పుడైతే మనిషి మర్చిపోతాడో అప్పుడు అతను తనను కూడా మర్చిపోతాడు, తన జీవితాన్ని కూడా మర్చిపోతాడు, తన జీవిత లక్ష్యాన్ని కూడా మర్చిపోతాడు. ఇదే అక్కడ జరిగినటువంటి స్థితి. అందుకనే ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చినటువంటి మొట్టమొదటి సందేశం ఏంటంటే, మానవులారా, మీ సృష్టికర్త అయినటువంటి దైవానికి భయపడండి అనేటువంటి సందేశం ఇచ్చారు. ఇది ప్రధానంగా ఈ సిద్ధాంతం ఎలాంటిది అంటే, మానవ మస్తిష్కాల్లో ఏ దైవ భావన అయితే ఉందో ఆ దైవ భావనని అది ఏం చేసింది, సంస్కరించింది అంతే. ఉదాహరణకి ఈ రోజు కూడా మనం దేవుడు ఉన్నాడని భావిస్తున్నాం, దేవుడు లేడని చెప్పే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. మరి దేవుడు ఉన్నాడని భావిస్తూనే ఈ రోజు చెడులు జరగడం లేదా? ఆ కాలం కూడా అదే జరిగింది. దేవుడు ఉన్నాడని భావించేవారు, కానీ ఆ దేవుడికి మనకి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఆ దేవుని అస్తిత్వం ఎలా ఉంటుంది, ఆ దేవుడు ఎందుకు మమ్మల్ని పుట్టించాడు, ఆ దేవుడు మనల్ని
పుట్టించడానికి ప్రధానమైన కారణం ఏంటి, మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, ఈ విషయాల అవగాహన లేకుండా పోయింది. ఈ రోజు కూడా చూడండి, వ్యభిచారం చేసేవాడు దేవుణ్ణి నమ్మేవాడే, మద్యం సేవించేవాడు దేవుణ్ణి నమ్మేవాడే, ఉగ్రవాదం పేరుతో అమాయకుల్ని హత్య చేసేవాడు దేవుణ్ణి నమ్మేవాడే, చివరికి ఇతరుల సమాధుల మీద పునాదులు కట్టుకుని అంతస్తులు కట్టుకునేవాడు, అవినీతికి పాల్పడేవాడు దేవుణ్ణి నమ్మేవాడే. మరి దేవుణ్ణి నమ్మడం అంటే అర్థం ఏంటి? వ్యక్తుల్లో పరివర్తన రాకుండా, వ్యక్తి జీవితాల్లో మార్పు రాకుండా దేవుణ్ణి నమ్మడం అంటే దానికి అర్థమే లేదు కదా. ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే తెలియజేశారు. ఏమన్నారంటే దైవం ఉన్నాడు, ఆయన ఎలా ఉంటాడు ఈ విషయం తెలియజేశారు. ఆయన ఉన్నతుడు, ఆయన సర్వోన్నతుడు అని తెలియజేస్తూ ఏం చెప్పారంటే మానవ మస్తిష్కంలో ఏ సహజమైనటువంటి భావన ఉందో దాన్ని ఆయన తట్టి లేపారు. ఆయన ఏం చేశారు, మీ దేవుడు మీ జీవితంతో సంబంధం లేనివాడు ఎంత మాత్రం కాదు, మీ వ్యక్తిగత వ్యవహారాల వరకే దేవుడు పరిమితం కాదు, మీ సామూహిక వ్యవహారాల్లో, మీ వ్యాపార వ్యవహారాల్లో, మీ జీవితంలోని అన్ని రంగాలలో కూడా దైవ ప్రమేయం తప్పనిసరిగా ఉండి తీరాలి. అప్పుడే మీ జీవితాలు సంస్కరించబడతాయి అనేటువంటి మహత్తరమైన సందేశాన్ని ఆయన ఇచ్చారు. రెండోది, ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఇన్నల్లాహ అలా కుల్లి షైఇన్ ఖదీర్ వల్లాహు సమీఉన్ అలీం వల్లాహు సమీఉన్ బసీర్. ఆయన అన్ని చూచేవాడు, అన్ని వినేవాడు, ఆయన సర్వపరిజ్ఞాని అనేటువంటి విషయాలు అక్కడ తెలియజేశారు. ఇంకా ఏం తెలియజేశారు అంటే ఆయన ప్రజల్లో ఆయన చూస్తున్నాడు, మిమ్మల్ని శిక్షిస్తాడు చెడు చేస్తే, ఆయన చూస్తున్నాడు మీరు మంచి కార్యాలు చేస్తే మిమ్మల్ని ఆయన మీకు బహుమానం ఇస్తాడు, మీకు ఉన్నతమైనటువంటి స్వర్గవనాలు ఇస్తాడు. ఈ విషయాన్ని కూడా, ఈ యథార్థాన్ని కూడా తెలియజేశారు. ఇది ఎలాంటి యథార్థం అంటే ఆల్రెడీ మనిషి యొక్క మస్తిష్కంలో ఉన్నటువంటి విషయం, ఇది కొత్త విషయం ఏం కాదండి. ఉదాహరణకి ఒక వ్యక్తి తన యొక్క పనిని సజావుగా చేయాలి అంటే అతని వెనకాల ఆయన్ని నియంత్రించేటువంటి ఒక శక్తి ఉండాలి, అలాగే ఆయన మీద నిఘా పెట్టినటువంటి ఒక శక్తి కూడా ఉండాలి. ఈ నిఘా నియంత్రణ అనేటువంటి శక్తి వెనకాల ఎంత బలంగా ఉంటుందో ఆ వ్యక్తి తన యొక్క ప్రవర్తనని, తన డ్యూటీని కూడా అంతే చక్కగా చేస్తాడు. అదే విధంగా ఒక ఉన్నతమైన శక్తి ఉంది, అది నన్ను గమనిస్తోంది. ఒక ఉన్నతమైన శక్తి ఉంది, అది నన్ను నియంత్రిస్తోంది. ఒక ఉన్నతమైన శక్తి ఉంది, నేను దాని ఆదేశానికి కట్టుబడి ఉంటే అది నాకు బహుకరిస్తుంది, బహుమానాలు ఇస్తుంది. ఒకవేళ దానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తే అది నన్ను నష్టపరుస్తుంది, నా జీవితం దుర్భరం అయిపోతుంది, నేను నరకానికి పోతాను అనేటువంటి ఒక యథార్థమైనటువంటి భావన ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల్లో ఇంజెక్ట్ చేశారు. ఈ భావన, ఈ యథార్థం ఎంతవరకు లోతుకుపోయిందంటే మహాశైలారా, సొసైటీలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. ఒక మహనీయుడు ఏమంటాడంటే 23 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చినటువంటి విప్లవం ఎలాంటిది అంటే రక్తరహిత విప్లవం తీసుకొచ్చాడు ఆయన అంటారు. ఒక విప్లవం, అజ్ఞానులు మూఢులైనటువంటి అరబ్బుల్ని ప్రపంచానికే విజ్ఞానాన్ని అందజేసేటువంటి స్థాయికి ఆయన తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవం మహోత్తమైన విప్లవం అంటాడు. థామస్ కార్లైల్ మహాదేవుడు అంటే ఏమంటాడంటే నేను ముహమ్మద్ యొక్క జీవితాన్ని విమర్శనాత్మకంగా చదివి నేను ఒక అభిప్రాయానికి వచ్చాను అంటాడు. ఏంటి అభిప్రాయం అంటే ఒక నిరక్షర కుక్షి, పొట్టకోస్తే కూడా అక్షరం లేనటువంటి వ్యక్తి, ఏనాడు కూడా యూనివర్సిటీల్లో పాఠశాలలో చదువు అభ్యసించకుండా ఉన్నటువంటి వ్యక్తి, ఆ కాలం నాటి మేధావులు, ఈ కాలం నాటి మేధావులు కూడా అచ్చరు పొందేటువంటి విషయాలు, ప్రపంచానికి గాడిలో పెట్టేటువంటి విషయాలు చెప్పగలుగుతున్నాడంటే అది ఒక అతీంద్రియమైన శక్తి యొక్క సహకారం ద్వారా తప్ప మరి దేని వల్ల కూడా ఆయన చెప్పలేరు. కనుక నేను ఆయన్ని దైవ ప్రవక్తగా నేను ఒప్పుకుంటాను అంటాడు ఆయన. మహాశైలారా, ఈ విధంగా ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఉన్నతమైనటువంటి విప్లవాన్ని తీసుకొచ్చారు. ఆ విప్లవం తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏమిటంటే స్త్రీల గురించి నేను మీ ముందు ప్రస్తావించాను. అమ్మాయి పుడితే సజీవంగా పూడ్చిపెట్టేటువంటి వ్యక్తులు ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరికైతే ముగ్గురు కూతుళ్ళని వారు సజావుగా పెంచి పోషించి పెద్దవారిని చేస్తారో, వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తారో, వారి వివాహాలు కూడా మంచి వ్యక్తులకు ఇచ్చి చేస్తారో, అలాంటి వ్యక్తి మరియు నేను స్వర్గంలో ఈ 2 వేళలా ఉంటామని చెప్పి వేళ్లు చూపించారు, 2 వేళ్లు. మరి అక్కడ కర్కసులు, కఠినాత్ములు అయినటువంటి తండ్రులు దైవాన్ని విశ్వసించిన తర్వాత వారిలో మార్పు ఎలాంటిది వచ్చింది అంటే చేతులెత్తి ప్రార్థిస్తున్నారు, ఓ అల్లా, ఓ ప్రభు, మాకు అమ్మాయిల్ని ప్రసాదించు. ఎందుచేతనంటే అమ్మాయిలకు మంచి వివాహాలు చేసి వారిని చక్కగా చూసినట్లయితే మాకు స్వర్గం లభించేటువంటి పూచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారు, కాబట్టి మాకు అమ్మాయిల్ని ప్రసాదించి ప్రార్థించడం ప్రారంభించారు. స్త్రీలను ఎంత గౌరవించడం జరిగింది అంటే ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు ఏ విధంగా ఉన్నాయి, తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది, తండ్రి ఆ స్వర్గానికి ద్వారం అన్నారు. మరొక సందర్భంలో స్త్రీ నీ తల్లి, నీ చెల్లి, నీ భార్య, ఆమెను గౌరవించు. మరొక సందర్భంలో ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్లి వైపు కారుణ్యం నిండినటువంటి చూపు ఒకసారి చూస్తే, అంటే ప్రేమతో ఒకసారి చూస్తే మీరు ఒకసారి హజ్ యాత్ర చేసినట్టు అన్నారు ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే
తల్లి వైపు ఒకసారి ప్రేమతో చూస్తేనే హజ్ యాత్ర చేసినట్టు అంటే మరి 10 సార్లు చూస్తేనో అని సహచరులు అడిగారు. అప్పుడు ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారంటే, మీరు సత్కార్యాలు చేయడానికి అలసిపోతారేమో కానీ దేవుడు మీకు ప్రతిఫలం ఇవ్వడానికి అలసిపోయేవాడు కాదు సుమా అని ప్రస్తావించడం జరిగింది. ఇంకా ఆస్తి హక్కు స్త్రీలకు మనకు ఎన్టీ రామారావు గారి హయాంలో మన రాష్ట్రంలో వచ్చింది. బ్రిటన్ లో అయితే 1978లోనో 79లోనో బ్రిటన్ గవర్నమెంట్ స్త్రీకి ఆస్తి హక్కు ఉందని చెప్పి నిర్ణయించింది. కానీ 1400 సంవత్సరాలకు పూర్వమే ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీకి కూడా ఆస్తిలో హక్కు ఉంది, స్త్రీకి తన తండ్రి నుంచి ఆస్తి సంక్రమిస్తుంది, తన భర్త నుంచి ఆస్తి సంక్రమిస్తుంది, తన కొడుకు నుంచి కూడా ఆస్తి సంక్రమిస్తుంది. ఈ విధంగా ఆమెకు ఆస్తి హక్కును ఏర్పాటు చేయడం జరిగింది మహాశైల. ఇంకా స్త్రీలకు సంబంధించి చరిత్ర ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటంటే, సనా అనేటువంటి ప్రాంతం నుంచి హాజర్మౌత్ అంటే కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఒక స్త్రీ ఒంటి నిండా బంగారం ధరించి భయపడకుండా నిర్భీతిగా నడిచి వెళ్లేది. ఆమెకు భయం అంటూ ఉంటే ఎవరి భయం ఉండేది అంటే, ఆ చుట్టుపక్కల ఎక్కడైనా తోడేళ్లు గాని క్రూర మృగాలు గాని అటాక్ చేస్తాయేమనే భయం తప్ప మానవ మృగాలు అటాక్ చేస్తాయనేటువంటి భయం ఆవిడకు ఉండేది కాదు. నిశ్చింతగా హాయిగా సుఖంగా జీవితం గడిపేది నా సోదరి. మహాశైలారా, అలాంటి విప్లవాన్ని ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చారు. మరి మద్యం నా భూతో నా భవిష్యతి ఎప్పుడు కూడా ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశము ఏ రాష్ట్రము కూడా నిషేధించి విజయవంతం కాలేదు. అలాంటి నిషేధం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మద్యం నిషేధించబడింది. సూరే అల్-మాయిదా అంటే 5వ సూరాలో 90వ వాక్యంలో సృష్టికర్త అయినటువంటి దైవం మద్యాన్ని, జూదాన్ని, పాచికల ద్వారా జోస్యం చూడడాన్ని, ప్రకృతి ఉపాసనను దేవుడు నిషేధించాడనేటువంటి వాక్యాలు అవతరించగానే ఒక వ్యక్తి పరుగున వెళ్లి మద్యం తాగుతున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి సృష్టికర్త అయినటువంటి అల్లా మద్యాన్ని నిషేధించాడు, ఇప్పుడే ముహమ్మద్ ప్రవక్త వారికి దైవం అని వినిపించి వెళ్ళాడు అని చెప్పగానే ఆ వ్యక్తులు గ్లాసులు పట్టుకుని మద్యం తాగుతున్నారు. ఆ గ్లాసులో ఉన్నటువంటి క్వార్టర్ ఏదైతే ఉందో ఇది తాగేసిన తర్వాత మానేద్దాంలే అనుకోలేదు, గుటకేసేద్దాం తాగాక మానేద్దాంలే అనుకోలేదు. దైవం నిర్ణయించాడు, నా ప్రభువు దీన్ని నిషేధించాడు, అంతే ఆ గ్లాసు నేలగేసి కొట్టడం జరిగింది. మరొక వ్యక్తి అప్పుడే గుటక వేస్తున్నాడు, ఈ వాక్యం చెవిలో పడింది, వెంటనే పైకి ఊసేశాడు. మరో వ్యక్తి పాపం మింగేశాడు, కడుపులోకి వెళ్ళిపోయింది. కానీ నా దేవుడు నిషేధించిన పదార్థం నా కడుపులో ఉంది అని చెప్పి అతను టెన్షన్ గురైపోయి నోట్లో వేళ్లు పెట్టి దాన్ని బయట కక్కేశాడు. మహాశైలారా, అలాంటి నిషేధం చరిత్ర ఇచ్చేటువంటి సాక్ష్యం ఏమిటంటే, మదీనా యొక్క వీధుల్లో మద్యం యొక్క పీపాలు దొర్లించబడితే ఆ పొర్లించబడినటువంటి ఆ మద్యం ఏరులై ప్రవహించింది అని చెప్పి చరిత్ర సాక్ష్యం ఇస్తోంది. అలాంటి మద్య నిషేధం ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ కూడా జరగలేదు. కేవలం దైవ భీతి, పరలోక భయం, జవాబుదారీ భావన అనేటువంటివి మనిషిలో ఎలాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొస్తాయో అక్కడ మనకు తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక అసమానతా భావాలు, అస్పృశ్యతా భావాలు ఏ విధంగా ఉన్నాయంటే, మన దేశానికి స్వాతంత్రం వచ్చి షష్టి పూర్తి అయిపోయింది, 60 సంవత్సరాలు అయిపోయాయి. కానీ ఈ రోజు కూడా హెచ్చుతగ్గుల భేదభావాలు, ప్రాంతీయ మతాల కులాల రగడలు, ఇంకా ఈ అంటరానితనం, దళితులు, పెద్ద వర్గం వారు, పెద్ద కులం వారు, ఈ విధంగా ఇంకా ఈ విధమైనటువంటి అసమానత భావాలు ఈ రోజు మన దేశంలో చూస్తున్నాం. కానీ ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగించారు, ఏమన్నారు? అజ్ఞాన కాలపు భేషజాలు, అస్పృశ్యతా భావాలు నా పాదాల కింద నలిపివేయబడ్డాయి. నల్లవానికి తెల్లవానిపై గాని, తెల్లవానికి నల్లవానిపై గాని, అరబ్బుకి అరబ్బేతరునిపై గాని, అరబ్బేతరునికి అరబ్బుపై గాని ఏ విధమైనటువంటి అధికారము ఆధిపత్యము లేదు అన్నారు ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటూ ఏమన్నారంటే, మీలో ఎవడైతే మంచి నీతిగల జీవితం గడుపుతాడో, అంటే నైతికంగా మీలో ఎవడైతే మంచివాడో వాడే మీలో మంచివాడు, ఉన్నతుడు అని ప్రస్తావించడం జరిగింది. అంటే నీ కులాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి, నీవు పుట్టిన వంశాన్ని బట్టి, నీకున్నటువంటి పలుకుబడిని బట్టి, నీ యొక్క స్టేటస్ ని బట్టి నీవు గొప్పవాడు ఎంత మాత్రం కాదు. నువ్వు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడగ్గా ఉన్నా, చదువుకున్నా చదువుకోలేకపోయినా నువ్వు గనక నీతిమంతుడు అయి ఉన్నట్లయితే, నీవు గనక దైవానికి భయపడేవాడు అయినట్లయితే వీరందరిలోకెల్లా నువ్వే గౌరవనీయుడు అని చెప్పి నైతికతతో గౌరవాన్ని ముడిపెట్టారు ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకనే శ్రీమతి సరోజినీ నాయుడు గారు అంటారు, ఆచరణాత్మకంగా సమానత్వాన్ని చూపించినటువంటి ధర్మం నేను ఇస్లాంగా నా కన్నులారా చూశాను అంటుంది ఆమె. అంటూ ఒక మంచి ఉదాహరణ ఇస్తుంది. మస్జిద్ లో ముస్లింలు నమాజ్ చదువుతూ ఉంటారు, ఆ నమాజ్ లో ఇమాం ఎదురు నిలబడి ఉంటాడు, మరి జనం వరుసలు తీరి నిలబడి ఉంటారు. ఆ వరుసలు నిలబడినటువంటి ఆ వ్యక్తుల్లో బీదవాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, అధికారులు ఉంటారు, పాలితులు ఉంటారు, పాలకులు ఉంటారు, నల్లవాళ్ళు ఉంటారు, తెల్లవాళ్ళు ఉంటారు. అందరూ కూడా భుజానికి భుజం రాసి కాలి మడమకు మడమ పేర్చి నిలబడి, ఓ సృష్టికర్త అయినటువంటి దేవా,
నీ ముందు మేమంతా సమానం అని చాటి చెబుతారు. ఇలాంటి ఆచరణాత్మకమైనటువంటి సమానత్వం ఇస్లాం చూపిస్తుంది అని ఆమె ప్రస్తావిస్తుంది. చరిత్రలో సాక్ష్యాలున్నా ఎన్నో. హజరతే బిలాల్ బానిస, ఆయనను చాలా దారుణంగా హింసించేటువంటి ప్రజలు, ఆయనను చాలా హీనాతిహీనమైనటువంటి పొజిషన్ లో చూసినటువంటి ప్రజలు ఆయనకు ఎలాంటి గౌరవం ఇవ్వడం మొదలైందంటే హజరతే అబూబకర్, హజరతే ఉమర్ రజిల్లాను లాంటి పెద్ద వంశం వారుగా పెరుగడించినటువంటి ఆ వ్యక్తులు హజరత్ బిలాల్ వంటి నీగ్రో బానిస వస్తుంటే లేచి నిలబడేవారు. లేచి నిలబడి ఏమనేవారు, నాయక శిఖామణి రా అని చెప్పి ఆహ్వానించేవారు. ఇంకా ఎలాంటి స్థానం ఇవ్వడం జరిగిందంటే మక్కాలో కాబా అనేటువంటి ఆ పవిత్రమైనటువంటి గృహం మీద పైకెక్కి అల్లాహు అక్బర్ అని చెప్పి అజా ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఆ కాలంలో బానిసగా చాలా బాధలు వెతలు అనుభవించినటువంటి ఆ నీగ్రో బానిస హజరతే బిలాల్ రజియల్లాహు. మహాశైలారా, ఇలాంటి సమానత్వ భావన, ఆర్థిక సమానత్వానికి సంబంధించి ఈ రోజు ఆర్థిక మాంద్యానికి మొత్తం ప్రపంచం కుదేలైపోతుంది. ఈ రోజు వడ్డీభూతం ఈ రోజు కబళిస్తోంది. ఎలాంటి హీనమైన స్థితిలో మన ప్రపంచం ఉంది అంటే ఒక దేశం సంపన్నమైన దేశం, మరో రోజు వచ్చేటప్పటికి అది బికారీ దేశం అయ్యేటువంటి స్థితి ఈ రోజు ఉంది. కానీ మరి ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణ ఎలాంటిది అంటే దైవం ఆదేశించాడు ప్రతి ముస్లిం కూడా తనకున్నటువంటి ఆ నికర ఆదాయంలో, నికర ధనంలో 2.5% జకాత్ తీయాలని చెప్పి. అమర్త్య సేన్ గారు, ఆర్థిక నిపుణుడు, నోబెల్ బహుమతి పొందినటువంటి అమర్త్య సేన్ ఏమంటాడంటే ముస్లింల దగ్గర ఒక మంత్రదండం ఉంది. ఈ మంత్రదండాన్ని గనక వారు ఉపయోగిస్తే సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక లేమిని మనం దూరం చేసేయచ్చు అంటాడు. ఈ మంత్రదండాన్ని ముస్లింలు వాళ్ళ దగ్గర దాచుకున్నారు, దాన్ని ఉపయోగించడం లేదు అంటాడు. ఆ మంత్రదండం ఏంటంటే జకాత్. ఈ జకాత్ సక్రమంగా తీసినటువంటి ఆ కాలంలో జరిగినటువంటి సంస్కరణ ఏంటంటే హజరత్ ఉమర్ రజియల్లాహు వారి ఖలీఫాగా ఉన్నటువంటి కాలంలో ఆయన ధనాగారం నుంచి కొన్ని మూటలు, ధనం యొక్క మూటలు, సంచులు కట్టి సైనికులకు ఇచ్చారు. ఇచ్చి బీద సాధలకు పంచిపెట్టి రండి అని పంపించారు. మరి వాళ్ళు వెళ్తున్నారు, వెళ్లి ప్రతి ఇంటి తలుపు తడుతున్నారు. తట్టి ఇదిగో ఖలీఫా గారు, చక్రవర్తి గారు ఈ ధనం పంపించారు, ఇదిగో తీసుకోండి అని ఇస్తుంటే లోపల నుంచి మళ్ళా కొద్దిగా ఇంత ధనంతో చిన్న మూట బయటకు వస్తుంది. ఏమని వస్తుంది సమాధానం? అయ్యా, మేము జకాత్ తీసుకునే స్థాయి నుంచి దాటిపోయాం. ఈ రోజు మేము కూడా దేవుని దయ వల్ల జకాత్ తీసే స్థాయికి చేరుకున్నాం. ఈ డబ్బు కూడా ఎవరైనా అర్హులు ఉంటే ఇవ్వండి అని చెప్పి లోపల నుంచి బయటకు వస్తుంది. బయట నుంచి లోపలికి వెళ్ళాలా, లోపల నుంచి బయటకు వస్తుంది. ఈ విధంగా చరిత్ర ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటంటే కొన్ని 100 మైళ్ళు వాళ్ళు తిరిగారు, తిరిగి అలసిపోయారు, కానీ జకాత్ సొమ్ము తీసుకునేటువంటి వాళ్ళే లేకుండా పోయారు. ఇలాంటి ఆర్థిక సమానత్వాన్ని ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవభీతి సంస్కరణ వల్ల తీసుకురావడం జరిగింది. మహాశైలారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోయినట్లయితే కాలాతీతం అవుతుంది. మా గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షులు, మరి రాష్ట్ర జమాత్ ఇస్లామీ అధ్యక్షులు కూడా మన సమక్షంలో ఉన్నారు కనుక చివరిగా 2 ముక్కలు మీ ముందు ప్రస్తావించి నేను ముగిస్తాను. ఇంకా ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సంస్కరణలకు సంబంధించి చూసినట్లయితే ప్రొఫెసర్ కెఎస్ రామకృష్ణారావు గారు ఏమంటాడంటే ఆయన సుమారు 10 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణానికి చక్రవర్తిగా వ్యవహరించారు, అంటే ఖలీఫాగా వ్యవహరించారు. కానీ ఆయన తీసుకొచ్చినటువంటి న్యాయశీలత, తర్వాత ఆయన జీవితంలోని నిరాడంబరత, ఆయన జీవితంలోని సాధారణత, నిష్పక్షపాత వైఖరి ఎలాంటివి అంటే ఒక సందర్భంలో ఒక స్త్రీ దొంగతనం నేరం మీద తీసుకురాబడుతుంది. ఆ స్త్రీ కొద్దిగా మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి కుటుంబానికి చెందింది అని చెప్పి కొంతమంది వచ్చి ఏమంటారంటే ప్రవక్త, ఈమె పెద్ద కుటుంబానికి చెందిన స్త్రీ, ఈమె తప్పుని చూచి చూడకుండా వదిలేయండి అంటారు. కానీ ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 2 ఉదాహరణలు ఇస్తారు. ఒక ఉదాహరణ ఏంటంటే పూర్వం జాతులు ఏవైతే ఉన్నాయో ఆ జాతులు దైవాగ్రహానికి గురై నాశనం అవడానికి కారణం ఏంటంటే ఇలాంటి ఆశ్రిత పక్షపాతము, బంధిప్రీతి ఉన్నటువంటి కారణంగానే వాళ్ళు నాశనం అయ్యారు అంటారు. రెండో విషయం ఏం చెప్తారంటే ఒకవేళ నా కూతురు ఫాతిమా అయినా సరే ఈ దొంగతనం చేసి ఉంటే ఆమె 2 చేతులు నరకడమే ఆమెకి నేను శిక్షగా విధించేవాడిని అంటారు. అంటే నిష్పక్షపాత వైఖరి. ఆశ్రిత పక్షపాతానికి, బంధుప్రీతికి ఏ విధమైనటువంటి స్థానం లేనటువంటి న్యాయం అక్కడ ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందజేశారు. ఇంకా అసాధారణమైన, ఎంత నిరాడంబర జీవితం అంటే 10 లక్షల మైళ్ళ చదరపు విస్తీర్ణానికి ఆయన ఖలీఫా అయ్యుండి కూడా, చక్రవర్తి అయ్యుండి కూడా ఆయన తుది శ్వాస విడిచే సమయంలో ఆయన ఒంటి మీద ఉన్న జుబ్బాకి ఎన్ని అతుకులు ఉన్నాయో కూడా తెలియనటువంటి స్థితి. అన్ని అతుకులతో నిండున్నటువంటి జుబ్బా ధరించి ఉన్నాడు ఆయన. సహచరులు ఒక సందర్భంలో ఆయన నిద్రపోతున్నప్పుడు సమయంలో వస్తారు ఒక ఆయన, హజరత్ ఉమర్ గారు వచ్చి, ఓ ప్రవక్త, ఆయన వీపు మీద ఏం పడి ఉంటాయి అంటే ఈ నారతో, ఈ ఖర్జూరపు మట్టలతో తయారు చేయబడిన షాప్ మీద ఆయన పడుకుని ఉంటారు.
ఆ ఖర్జూరపు ఆకుల యొక్క ఆనవాళ్లు వీపు మీద ఉంటాయి. చూచి ఆయన కన్నీరుతో, ఓ ప్రవక్త, ఒకవైపు మీకు సామంతులైనటువంటి ఇరాన్ చక్రవర్తి, మీకు సామంతులైనటువంటి రోమ్ చక్రవర్తులు హంస తూలిక తల్పాల మీద సుఖభోగాలు అనుభవిస్తుంటే మీ పరిస్థితి ఏంటండి ఇలా ఉంది అంటే, ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారంటే, ఓ ఉమర్, వారికి ప్రపంచం, మనకు పరలోకం, నీకు ఇష్టం లేదా అంటారు. ప్రపంచంలో ఒక బాటసారిగా జీవితం గడిపినటువంటి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వం ఆయనది. ఇంకా ప్రపంచానికి ఒక వెలుగును అందజేశారు, ప్రపంచానికి ఒక జ్ఞానజ్యోతిని అందజేసినటువంటి ఆయన ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచే సమయంలో, రాత్రి సమయంలో దీపం వెలిగించడానికి దీపంలో చమురు లేదు అంటే ఎలాంటి పేదరికంలో ఆయన ఉన్నారో మనకు తెలుస్తుంది మహాశయులారా. ఆయన వ్యక్తిత్వం గురించి మరొక మహాశయుడు అంటాడు, ఏ మహనీయుడైనా సరే ఎవరైనా నష్టం చేస్తే చేస్తాడు కానీ క్షమిస్తాడు. ఇంకా ఎక్కువగా ఒకవేళ క్షమకు పరాకాష్ఠ స్థాయి ఏదైనా ఉందంటే అతను వారి కోసం ప్రార్థన చేస్తాడు, వీరికి ఏమీ తెలియదు, వీరిని క్షమించండి అని. కానీ ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరో మెట్టు ముందుకు వెళ్లి ఆయన క్షమించేవారు, రెండవది వారి కోసం ప్రార్థన చేసేవారు, మూడవది వారికి సహకారం చేసేవారు. దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన ఇంటి నుంచి బయటకు వస్తుంటే ఒక స్త్రీ, ఒక వృద్ధురాలు ఆయన మీద నెత్తి మీద కసువు పోసేది, పెంట పోసేది. ఆయన నడిచి వెళ్తున్న సమయంలో అక్కడ ముళ్ళు పరిచేది, ఆ ముళ్ళ కాళ్ళకు గుచ్చుకోవడం వల్ల ఆయన ఎంతో బాధపడేవారు. ఆ విధంగా రోజు జరిగేది. కానీ ఒక రోజు జరగకపోయేసరికి ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అసలు ఏం జరిగింది, ఈమె ఇప్పటి వరకు రాలేదు అని చెప్పి అనుకుంటున్నారు అని లోపలికి వెళ్ళారు. వెళ్లి చూస్తే మూలుగులు వినబడుతున్నాయి. చూడగానే ఆమె అనారోగ్యంతో మంచాన పడి ఉంది. ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమెకు శుశ్రూష చేశారు, ఆమెకు సహకారం అందించారు. ఆమె మనస్సు విలవిల్లాడిపోయింది. ఇప్పటి వరకు మిమ్మల్ని కష్టపెట్టడమే, మిమ్మల్ని నష్టపెట్టడమే, మిమ్మల్ని బాధ పెట్టడమే నా లక్ష్యంగా ఉన్నాను. కానీ మిమ్మల్ని ఇంత కష్టానికి నేను గురి చేసినా సరే మీరు నన్ను వచ్చి సేవ చేయడం, నన్ను ఆదుకోవడం ఏదైతే ఉందో అది ఒక మహనీయునికి తప్ప, దైవదాసునికి తప్ప సాధ్యం కాదు అని చెప్పి ఆమె ఆయనపై విశ్వాసం తీసుకురావడం జరిగింది. మహాశైలారా, ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి చరిత్రలో. మహాశైలారా, మరి ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చినటువంటి ఈ విప్లవం, ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పు, ఒక సుందర సమాజ నిర్మాణం దేని ప్రాతిపదిక మీద జరిగింది అంటే, మానవులారా సృష్టికర్త ఒక్కడే, మీరు ఆయన్నే పూజించండి. మీ పూజలు, పురస్కారాలు, వినతులు, విన్నపాలు, మొక్కుబడులు, చెల్లింపులు అన్ని కూడా మీరు కేవలం ఆయనకే సమర్పించుకోండి. మీ శిరస్సు ఉంచితే మీరు ఆయన ముందే ఉంచండి, మీరు సాష్టాంగ పడితే ఆయన ముందే సాష్టాంగ పడండి. ఎందుకంటే మీరు సాష్టాంగ పడడానికి, మీరు భయపడడానికి, మీరు యాచించడానికి, మీరు దాస్యం చేయడానికి కేవలం ఆయన ఒక్కడే అర్హుడు. ఇది ప్రధానమైన సిద్ధాంతం. రెండవది, ఆయనకి దాస్యం చేయకుండా ఆయన ఆజ్ఞానుసారంగా జీవితం గడిపినట్లయితే, ఆయన ఆజ్ఞకు విరుద్ధంగా జీవితం గడిపినట్లయితే, మనోవాంఛలకు దాసులైనట్లయితే మీరు శాశ్వతమైనటువంటి శిక్షకు గురవుతారనేటువంటి ఒక సహజమైనటువంటి యథార్థమైనటువంటి భావాన్ని ఆయన ఇంజెక్ట్ చేశారు. ఒక మంచి సొసైటీ రూపకల్పన జరిగింది. కనుక మహాశైలారా, మరి నా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో, నా సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వారికి స్టేజ్ ద్వారా నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ఒక తెరచిన పుస్తకం. ఆ జీవితాన్ని మనపై గనక అప్లై చేసుకుని మనం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నిస్సందేహంగా నడిచే ప్రయత్నం చేస్తే మా తోటి సోదరులు మనల్ని చదవడం మొదలు పెడతారు. ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నాతో శత్రుత్వం వహించేవాడికి నేను మిత్రహస్తం చాపుతాను, నన్ను నిరాకరించేవాడిని నేను స్వీకరిస్తాను, నాకు దూరంగా జరిగేవాడికి నేను చేరువవుతాను, మరియు నాకు ఇవ్వడానికి నిరాకరించిన వాడికి నేను ఇస్తాను అని అంటూ ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఎవరిలోనైతే ఈ సుగుణాలు ఉండవో వారు నా అనుచర సమాజంలోని వారు కారు అన్నారు. మరి నిజంగా ఈ సుగుణాలు మనలో ఉన్నాయా లేవా అనేటువంటి ఆత్మ పరిశీలన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించేటువంటి మనం ఒకసారి చేసుకోవాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరి కోసం తపన పడేవారు, ఎందుకోసం చింతన పడేవారు, ఎందుకోసం ఆయన బాధపడేవారు, రాత్రులు లేచి ఆరాధనలు ఎందుకు లీనమైపోయేవారు అంటే ప్రజల క్షేమం కోసం బాధపడేవారు, ప్రజల సంక్షేమం కోసం బాధపడేవారు, ప్రజల్ని నరకాగ్ని శిక్ష నుంచి రక్షించడానికి బాధపడేవారు. మరి అలాంటి ప్రజల కోసం మన యొక్క చింతన, మన యొక్క ఆందోళన ఎంతవరకు ఉంది, దీన్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి అలాగే నా హైందవ క్రైస్తవ సోదర సోదరి మండలికి మేము ఇచ్చేటువంటి మనం ఏంటంటే, ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లింల ప్రవక్త ఎంత మాత్రం కాదు. ఆయన సమస్త మానవాళి కోసం సృష్టికర్త అయినటువంటి దైవం పంపించినటువంటి చిట్ట చివరి దైవ ప్రవక్త. కనుక ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి సంస్కరణలు మానవ జీవితం అంతటికీ వర్తిస్తాయి. కాబట్టి ఆయన జీవితాన్ని కనీసం విమర్శనాత్మకంగా అయినా సరే ఒకసారి అధ్యయనం చేయాలని చెప్పి మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా థామస్ ఆల్వా ఎడిసన్ గారు బల్బు కనిపెడితే మనం దాన్ని తీసుకున్నాం.
అలాగే ఇంకొక ఆయన గ్రాహం బెల్ గారు ఫోన్ కనిపెడితే దాన్ని కూడా మనం స్వీకరించాం. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ పని ఎవరు చేసినా వాడు పుట్టిన కులం గాని మతం గాని అతని పేరు గాని మనకు అవసరం లేదు. లోక కళ్యాణం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఎవరైనా ఏదైనా పని చేస్తే మనం ఏం చేశాం? నిస్వార్థంగా దాన్ని తీసుకున్నాం. అలాగే ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ఆయన జీవితం, ఆయన పరిపాలన, ఆయన రూపొందించినటువంటి సుందర సమాజం, ఇవి ప్రపంచానికి, మన దేశానికి ఒకవేళ శుభాల్ని కురిపించేవైతే మనం వాటి గురించి కూడా ఆలోచించాలి. మనందరి సృష్టికర్త అయినటువంటి దైవం మీకు, నాకు, మనందరికీ కూడా మరి భారతదేశాన్ని ఒక ఉన్నత నైతిక భారతావనిగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కూడా కృతకృత్యులు కావాలని, ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సుందర సమాజం ఏదైతే నిర్మాణం జరిగిందో అలాంటి ఒక మంచి సుందర సమాజాన్ని నిర్మించే దిశగా ప్రతి ఒక్కరూ కూడా అడుగులు వేయాలని చెప్పి ఆ దైవాన్ని ప్రార్థిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.